F3 మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ చేశా, దట్ టు 2 లెజెండరీ యాక్టర్స్. వెంకటేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు కాంబినేషన్లో నేను కనబడతా స్క్రీన్ మీద. కనపడతావు అంతే, సెటర్ వేసావు కదా, జస్ట్ చూపించమంటే కనపడే వేషం ఇచ్చాడని చెప్పి పబ్లిక్ గా చెప్తున్నావు అన్న. నిన్ను స్క్రీన్ మీద చూపించడానికి ఇంకొకరు కూడా కారణం రత్తయ్య గారు. నెక్స్ట్ సినిమాలో అయితే కొద్దిగా మంచి వేషం ఇస్తారు. ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ సక్సెస్ఫుల్ రాజమౌళి. నెక్స్ట్ బీబీ అనిల్ రావుపూడి అంట. ఆడేవాడు నేనే బీబీ, బడా బ్లాక్ బస్టర్ అనిల్ రావుపూడి. చాలా రంగు వదిలే, ఎక్కువ మాట్లాడితే ఎక్కువ మోసేస్తారు. చాలా హ్యాపీ. మీకు వంట వచ్చా అన్న? రైస్ పెట్టడం వచ్చు చేసి మళ్ళీ స్విచ్ ఆపుతా. వంట నేర్చుకుంటే జీవితం నాశనం అయిపోయినట్టే. వచ్చిందని కమిట్ అయ్యావా, నీకు నీ పిల్లలకి రేపు వాళ్ళ పిల్లలకు కూడా నువ్వు జీవితాంతం వండుతూనే ఉంటావు. బయట రూమ్ తీసుకుని ఉండేవాడిని, బయట మెస్లో తినేవాళ్ళం కార్డ్స్ పెట్టుకొని. నువ్వు వండుకునేవాడివా ఇంటి అప్పట్లో? నేను ఇంట్లో తినాలే కన్నా, ఇంటి నుంచి వచ్చేవాడు, ఇంటి నుంచి వచ్చిపోయేవాడిని. నేను బాక్సులు తీసుకొచ్చి పక్కన కూడా పెట్టేవాడిని. మిగిలేదారా? విజ్ఞాన మహోత్సవంలో ఒక స్కిట్ చేసి ఇక్కడ ఒక ప్రైజ్ తీసుకున్నాం. ఆ రోజు నుంచి మనల్ని గుర్తించడం స్టార్ట్ చేశారు. ఆ రోజు వాళ్ళు గుర్తించబట్టి ఇక్కడికి వచ్చాం. నువ్వు కూడా చేసావా మహోత్సవంలో? ప్రైజ్ తీసుకున్నావా? ఇచ్చారా లాక్కున్నావు? జూనియర్ అని కాస్త కామెడీ చేస్తున్నాను, వీడు వెరీ టాలెంటెడ్. మళ్ళీ దీన్ని పెట్టి ఒక ఎదుగుతున్న కమెడీని తొక్కుతున్న అనిల్ రావుపూడి నన్ను తొక్కకండి, ఓకేనారా? అది చెప్పురా రే. మొత్తం ఎన్ని ఎపిసోడ్లు అన్న? 10 ఎపిసోడ్లు మీరే జడ్జిగా ఉన్నారా అన్న? నన్నే పెట్టారా? అదృష్టవశాత్తు నన్ను తీసేయలేదు మధ్యలో. స్పాంటేనియస్ రౌండ్ అయితే చాలా కష్టమైంది, అప్పటికప్పుడు చేయాలి వాళ్ళు. స్పాంటేనియస్ గా చేయడం అనేది మామూలు విషయం కాదు, ఎందుకంటే అప్పుడు ట్రై చేశాను. ఏం చేసావు స్పాంటేనియస్ గా? నేను మహోత్సవంలోనే అన్నా, నీ మీద నాకున్న ప్రేమ నిన్న రాత్రి నాకు కుట్టింది దోమ. మన ప్రేమకి లేవు మాటలు, వేసుకుందాం అయితే పాటలు. ₹970 క్యాష్ ప్రైజ్ వచ్చింది, అదే దానికి ఇవ్వలేదా ప్రైజ్? అందరికి దిగి అన్నారు. అన్న మర్చిపోయి డిలైట్స్ కూడా ఉన్నాయి అన్న. నేను తినిపించరా? దీన్ని ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా అంటే మీరు ఎంత కమర్షియల్ హీరో మీ దగ్గరకు వచ్చినా ప్రతి ఒక్క హీరోతో కామెడీ చేపించేస్తారన్న. నాకు కామెడీ అంటే ఇష్టం కాబట్టి. అందులో నేను చేసే కామెడీ కూడా ఇష్టపడతారు. బాగానే చేస్తావు, అప్పుడప్పుడు చూసారు నీ షోస్, బాగానే నవ్వించావు. చూడు ఎన్నో ఇంటర్వ్యూ చేసా పొద్దు నుంచి, ఇది ఎంత రిలాక్స్డ్గా ఉంది. అంటే ఇప్పుడు ఈ షో అంతా ప్రతిదీ నీ మీద లైట్ నువ్వు వేసుకుంటూనే ఉంటావా? దీని గురించి నేను మాట్లాడదా, లేకపోతే ఇప్పుడు ప్రతిదీ ఒక డైలాగ్ అయిపోగానే నేను కూడా తేజ కూడా జబర్దస్త్లో, నేను కూడా కాలేజీలో అందరితో విజ్ఞానంలో ఒక పని చేయ, లేదంటే నీ గురించే మాట్లాడదాం, టేస్టీ తేజ గురించి మాట్లాడుకుందాం, అదే టాపిక్ పెట్టుకుందాం. ఏముంది దాని గురించి? కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ December 2 వస్తుంది, అది చూద్దాం, సరిపోద్ది. నువ్వు నన్ను ర్యాగింగ్ చేస్తున్నట్టుంది. ఇటా ఏం చెప్పాలి? మంచిగా చేస్తున్నారు అంటే ఇంటర్వ్యూ ఇమ్మంటావా, సో లైన్ చెప్పమంటావా? మంచిగా చేస్తున్నాడు తేజ గారు, ఇక్కడ పుట్టాడు ఇక్కడ పెరిగాడు అని చేయమంటా, అది కూడా చెప్పమంటావా? నీ బయోపిక్ రాయమంటారా? సబ్స్క్రైబ్ ఒక లైన్గా ఉంటుంది, మళ్ళీ దానికి ఒక యాడ్ మంచిగా చేస్తున్నాడు అని చెప్ప. ప్లీజ్ సబ్స్క్రైబ్ టేస్టీ తేజ. సో చాలా మంచి ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు తేజ. కీప్ ఇట్ అప్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. హాయ్, హలో, వెల్కమ్ టేస్టీ తేజ. ఫీల్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ విత్ ఫన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అన్న? ఏమన్నారా? ఫీల్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ విత్ ఫన్ అన్న. అలా చెప్పవా? సడన్గా ఏదో ఒక విచిత్రమైన సౌండ్ చేస్తే భయపడ్డాను. సో హ్యాపీ టు డూ వీడియో విత్ యూ బికాస్ ఐ మీన్ డైరెక్టర్గా తో పాటు భయ్యా నా కాలేజ్ సీనియర్ కూడా అఫిషియల్లీ. ఎందుకు ఏదో అవార్డు ఇచ్చినట్టు వెల్కమ్ మామూలుగా చెప్పరా? నువ్వు జూనియర్వేగా, నాకు ర్యాగింగ్ చేయనా? మామూలుగా డైరెక్టర్ గా ఉంటేనే ఉరుకుతుంది, జూనియర్ సీనియర్ అనేది తీసుకుంటే అవార్డు వచ్చినప్పుడు ఆ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు మామూలుగా చెప్పు, ప్రేమగా చెప్పు. ఓకే, ప్రేమగా అనిల్ రావుపూడి గారితో వీడియో చేయి. ఎటకారాలు వద్దు.
అన్న నాకు నిజంగా ఎందుకంటే F3 మూవీలో అన్న నేను సభముఖం చెప్పుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే ఐ మీన్ ఇండస్ట్రీకి ఎవరైనా వచ్చేది పెద్ద స్క్రీన్ మీద చూసుకోవాలండి. నేను ఫస్ట్ అలాంటి స్క్రీన్ మీద చూసుకున్న అన్నగారి వల్లే F3 మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ చేశా. దట్ టు 2 లెజెండరీ యాక్టర్స్ వెంకటేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు కాంబినేషన్లో నేను కనపడతా స్క్రీన్ మీద. కనపడతావు అంతే. సెటర్ వేసావు కదా అన్న అన్న నాకు కాదన్నా, నేను జస్ట్ చూపించమంటే కనపడే వేషం ఇచ్చాడని చెప్పి పబ్లిక్ గా చెప్తున్నావు అన్న. పొత్తుల తిని అలా కాదు, అసలు అదైనా అవకాశం దొరికినందుకు చాలా హ్యాపీ అన్న. సీరియస్ గా చెబుతున్నాను అన్న. ఆల్మోస్ట్ 5 years నుండి వెయిట్ చేస్తున్నా ఆ మూమెంట్ కోసం. నన్ను నేనైతే స్క్రీన్ మీద చూసుకున్నా, దానికైతే థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిన్ను స్క్రీన్ మీద చూపించడానికి ఇంకొకరు కూడా కారణం రత్తయ్య గారు. మేము ఒక విజ్ఞాన్ కాలేజ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు పిలిచి మరీ చెప్పారు మహోత్సవ్కి మనోడే మన కాలేజీలో చదివాడు అని చెప్పి. నెక్స్ట్ సినిమాలో అయితే కొద్దిగా మంచి వేషం ఇస్తారు రత్తయ్య. థ్యాంక్ యూ రత్తయ్య గారు. గుర్తుపెట్టుకొని 5 ఏళ్ళ నుంచి అన్న. ఎందుకంటే రత్తయ్య గారు నేను అటు గుర్తుకుండిపోయాను. ఇంట్రో, బీటెక్, ఎంటెక్ 8 సంవత్సరాలు అదే విజ్ఞానంలో పడి తెచ్చా. సారీ చదువుకున్నాను అంటే గుంటూరు యాస వచ్చేస్తా ఉంటుంది అన్న. ఓకే, మనం ఇంకా మాట్లాడుకుంటూ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ అన్న ప్యూర్ వెజ్ తీసుకొచ్చా మీకోసం ఈ రోజు. కార్తీక మాసం కాబట్టి ఇంట్లో ఆర్డర్ ఇస్తారు, లేకపోతే నాకు అన్ని పట్టింపులు ఉండవు. అది నేను షాక్ అయ్యాను. వెజ్ ఏంటి అన్నేంటి. వివాహ భోజనంబు వింతైన వంటకంబు పసందైన విందు ఓహో నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు పసందైన విందు ఓహో. ఫస్ట్ వెజ్ స్ప్రింగ్ రోల్స్ తో మనం స్టార్ట్ చేద్దామన్నా. అండ్ చూస్తుంటే టెంప్టింగ్ ఉందన్నమాట. ఇది ఎక్కడి నుంచి అంటే మనకు వివాహ భోజనం రెస్టారెంట్ సందీప్ కిషన్ గారి దగ్గర. ఆ రెస్టారెంట్ నుండి తీసుకొచ్చాను ఫుడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి మనం మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు పండు మిర్చి స్టిక్స్ అన్న. బాగా స్పైసీగా ఉంటుంది వద్దురనే. కొంచెం స్పైసీ అన్న, కొంచెం స్పైసీ ఉంటుంది. ఒకసారి చూద్దాం. మన గుంటూరు అటు సైడ్ స్పైసీ అన్న. గుంటూరు మనుషులు స్పైసీ, ఫుడ్ స్పైసీ. నాది పక్కన ప్రకాశం జిల్లా చదువుకున్నారు కాబట్టి అక్కడ అంత స్పైసీ ఉండదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు అని చెప్పి ఒక పేరు వచ్చింది. ఓకే, అది మీరు చూసారో లేదో నేనైతే గమనించాను, మీకు చెబుతాను. యూట్యూబ్లో, ఇన్స్టాలో ఒకనొక టైంలో ట్రెండ్ అయిందన్న ఇది. ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ సక్సెస్ఫుల్ రాజమౌళి. నెక్స్ట్ బీబీ అనిల్ రావుపూడి అంట. ఆడేవాడు నేనే. బడా బ్లాక్ బస్టర్స్ అంట. బడా బ్లాక్ బస్టర్. ఎందుకంటే అప్పటిదాకా మీరు ఏ హీరోతో అయితే చేశారో ఆ ముందు ఆ హీరోకున్న రికార్డ్స్ అన్ని మీ ఒక మూవీతో ఇదైపోయింది. అంత బ్లాక్ బస్టర్స్ తీసారండి. ఏదైనా ఒక స్టోరీ, ఇది క్యాజువల్ క్వశ్చన్ అంటే దీని గురించి మాట్లాడదాం. ఆహా సిఎస్సి గురించి మాట్లాడదాం. అది మాట్లాడాలి. మనం పెట్టుకుంది, మన ఫుడ్ పెట్టింది అది. ఇప్పుడు అదే వాళ్ళే. యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూ దేనికంటే ఆహా సిఎస్సి కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనిల్ రావుపూడి గారు జడ్జిగా, అండ్ మన సుధీర్ అన్న, దీపికా పిల్లి గారు యాంకర్లుగా, ఇదిగో మా జబర్దస్త్ టీం మొత్తం కలిసి ఇది కామెడీ షో అనేది ఆహాలో స్టార్ట్ చేశారు అన్న. యాక్చువల్గా ఇప్పుడు దాకా మనకి ఈటీవీ అదేదో టాపిక్ మధ్యలో ఇప్పుడు అటు వెళ్ళిపోయింది. అది కంటిన్యూ చేయి. కాస్త వినదగిన వార్త రాజమౌళి గారు అన్నావు, నన్ను అన్నావు, అలాంటి బయట వెళ్తే బాగుంటుంది రా. అది అవాయిడ్ చేసి ఇటు వస్తావు. ఇది మాట్లాడదాం, దీని గురించి చాలా మాట్లాడదాం. ముందు అది మాట్లాడు. ఇబ్బంది లేదు కదా, మాట్లాడదు. గట్టి చెప్పు. సూపర్ సక్సెస్ఫుల్ ఎస్ఎస్ అంటే ఏంటంటే సూపర్ సక్సెస్ఫుల్ రాజమౌళి గారు. మీ ముందు బీబీ బడా బ్లాక్ బస్టర్ అనిల్ రావుపూడి. చాలా రా, వదిలే. ఎక్కువ మాట్లాడితే ఎక్కువ మోసేస్తారు. చాలా హ్యాపీ. ఆయన పక్కన నా పేరు పెట్టుకో చూసుకోవడానికి బాగుంది. వెరీ హ్యాపీ. మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. లేదు, ఇదే టాపిక్ కంటిన్యూ చేస్తా తర్వాత. ఎందుకంటే తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ కొడతాం అనేది అంత ఈజీ కాదన్న. ఏదైనా స్క్రిప్ట్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు మీ మైండ్లో వచ్చే ఆలోచన ఏంటన్నా? చేసే హీరోతో ఎలాంటి సినిమా తీయాలనేది ఫస్ట్ వస్తుంది. అంటే ముందు ఆయన చేసిన సినిమాలు ఏంటి, నేను చేసిన ముందు సినిమాలు ఏంటి, ఆ రెండింటి రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ మీరు ముందు రిలీజ్ అయిన సినిమా లాగా నా నెక్స్ట్ సినిమా ఉండొద్దు, ఆ హీరో చేసిన ముందు సినిమా లాగా ఈ సినిమా ఉండొద్దు. సో అది ఫస్ట్ నేను చేయడానికి చేసుకున్న ఫస్ట్ స్టెప్ అది. దాంట్లో మాకు 50% మనం పాస్ అయిపోతాం. ఎందుకంటే మనం తీసిన సినిమా ఇట్లా. అండ్ మీరు ఎంత కమర్షియల్ హీరో మీ దగ్గరకు వచ్చినా ప్రతి ఒక్క హీరోతో కామెడీ చేపించేస్తారన్న. యాక్చువల్గా కామెడీ జోనర్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? నాకు కామెడీ అంటే ఇష్టం కాబట్టి. అందులో నేను చేసే కామెడీ కూడా ఇష్టపడతారు. బాగానే చేస్తావు. అప్పుడప్పుడు చూసారు నీ షోస్, బాగానే నవ్వించావు. ఇప్పుడు ఇది కారంగా నాకు పుట్టింది అనుకో, ఈ పుల్ల మాత్రం తీసి ఇక్కడ పక్కన పెడతాను కంగారు. అయితే స్ప్రింగ్ రోల్ చేసేస్తా. ఓకే, అదిరిపోయింది. కొద్దిగా స్పైసీగా ఉంది, బట్ బాగుంది. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ మూవీస్లో మీరు ఇంత బిజీగా ఈ రకంగా ఉంటే ఇలాంటి ప్లాట్ఫామ్ వచ్చి ఓటీటీకి జడ్జిగా చేయడానికి కారణం ఏంటి? ఇన్ని ఇంట్రెస్ట్లు ఉంటే ఫుడ్ పెట్టి ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఒక డిఫరెంట్ ఉంది కదా. నేను కూడా బిజీగా ఉంటూ మధ్యలో ఇలా ఏదో సరదాగా వెళ్ళి చేస్తే ఒక రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు చూడు, ఎన్నో ఇంటర్వ్యూ చేసే పొద్దు నుంచి, ఇదంతా రిలాక్స్డ్గా ఉంది.
ఫుడ్ పెడుతూ తింటూ 2 సార్లు ఎడిట్ వేసుకో. కాబట్టి ఏదో చిన్న చేంజ్గా ఉంటుంది. కాకపోతే కాస్త జోక్స్ పక్కన పెడితే ఈ షో కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ నన్ను అప్రోచ్ జడ్జ్గా చేయమంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిజీగా ఉన్నాను, బాలయ్య బాబు గారు షూటింగ్ ఉంది, కష్టం వద్దేమో, నాకు కుదరదేమో అనుకున్నాను. బట్ వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ బాగా నచ్చింది, యూనిక్గా ఉంది. వాళ్ళు చేసిన డిజైనింగ్ చేసిన విధానం, ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క సెగ్మెంట్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్కి ఒక థీమ్, ఇవన్నీ బాగా అనిపించినాయి. అండ్ నాకు కూడా సరే ఓకే చేస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ మంచి టీం పెట్టారు, సుధీర్ కానీ అలాగే నితిన్ అండ్ భరత్, దే ఆర్ వెరీ ఎక్స్పర్ట్స్ ఇన్ దీంట్లో. అందులో నితిన్ అండ్ భరత్ గారి డైరెక్షన్ ఫస్ట్ టీవీ షో వాళ్ళ దగ్గర చేశారు, జబర్దస్త్. వాళ్ళిద్దరు జబర్దస్త్. అంటే ఇప్పుడు ఈ షో అంతా ప్రతిదీ నీ మీద లైట్ నువ్వు వేసుకుంటూనే ఉంటావా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. దీని గురించి నేను మాట్లాడదా, లేకపోతే ఇప్పుడు ప్రతిదీ ఒక డైలాగ్ అయిపోగానే నేను కూడా తేజ కూడా జబర్దస్త్లో, నేను కూడా కాలేజీలో అన్నతో విజ్ఞానంలో ఒక పని చేయ, లేదంటే నీ గురించే మాట్లాడదాం, టేస్టీ తేజ గురించి మాట్లాడుకుందాం, అదే టాపిక్ పెట్టుకుందాం. ఏముంది దాని గురించి, కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ December 2 వస్తుంది, అది చూద్దాం, సరిపోద్ది. ఓకేనా? అరే నువ్వు నన్ను రాగింగ్ చేస్తున్నట్టుందిరా చూస్తానికి. లేదు సరే ఓకే. నితిన్ భరత్ గారు యాక్చువల్గా వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి ఈ షో డైరెక్టర్? అంటే వాళ్ళు నాకు పర్సనల్గా తెలుసు, చాలా ప్రమోషన్స్ వాళ్ళ షోస్కి వెళ్ళటం జరిగింది. అండ్ వెరీ 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 సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది వాళ్ళకి. అండ్ ఈ పర్టికులర్గా ఈ షో కోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు. అండ్ చాలా టఫ్ ఇది. అంటే స్టాండప్ కామెడీ చేయడం అనేది అంత ఈజీ కాదు. చేసే కంటెస్టెంట్స్ కానీ, థీమ్స్ రాసిన వాళ్ళు కానీ, కాన్సెప్ట్స్ డిజైన్ చేసిన వాళ్ళు కానీ, టోటల్ ఆహా టైంకి మాత్రం ద బిగ్ వాళ్ళకి ఇవ్వాలి క్రెడిట్. మాట వచ్చింది మళ్ళీ చెబితే ఎందుకు చెప్పు, నీ గురించి చేసుకొని ఉంటావు చెప్పు. నీతో నేను కూడా ఆహాలో ఒకప్పుడు ఇది పని చేశాను చెప్పు. స్టాండప్ కామెడీ చేయడం కష్టం కాక నిజం కష్టం. అప్పుడు నేను ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదు. సారీ అన్న. ఇది కూడా ట్రై చేసావా? ఈ టాలెంట్ కూడా ఉందా వీడి దగ్గర? నువ్వు ట్రై చేయండి ఏమన్నా ఉందా భూ ప్రపంచంలో? ఫుడ్ ఐటమ్ కానీ ఇంకోటి కానీ? సరే ఫుడ్ ఐటమ్కి వచ్చారు కాబట్టి మీరు నాన్ వెజ్ లో ఇప్పటిదాకా తిన్న ఐటమ్స్ ఏంటి? నాకు తెలిసింది నాన్ వెజ్ లో చికెన్, ఫిష్ ఏరా. ఆ రెండిట్లోనే రకరకాలు పెడతారు కదా, దానికి ఆ చికెన్ అంటారు, ఈ చికెన్ అంటారు, అదేగా చికెనేగా. సరే నేను నిన్నే చెప్పమంటారన్నా, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, పీతలు, అవి ఉంటుంది, కౌన్సు పెట్ట. ఎక్కువ పెడితే మరి తీసి బొక్కలేస్తారు. ఏం తినలేదండి, జస్ట్ ఉంటాయి. నువ్వు పెట్టా అన్నావు, అట్లాంటి బయటకు వచ్చినంటే నేను తీసుకెళ్ళడానికి బొక్కలేస్తారు. టేస్టీ తేజ అని పైగా ఛానల్ కూడా ఉంది, ఫేమస్. అన్న ఏం లేదు, నెక్స్ట్ మనం రాగి సంగటి తిందామండి. రాగి సంగటి అలాంగ్ విత్ గుత్తి వంకాయ సర్వ్ చేస్తాం. ఫస్ట్ దానికి వెళ్దామా? దానికి మనకి ఇంకా ఇక్కడ తీసుకొచ్చాను ఏంటంటే అన్న, ఆవకాయ, వెజ్ పులావు, సాంబార్ రైస్, ఈ 2 తీసుకొచ్చాను. రాగి సంకటి, ఓకే. అండ్ గుత్తి వంకాయ. నాన్ వెజ్ లో మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఐటమ్? నాన్ వెజ్లో నాకు బాగా ఇష్టం ఏంటంటే ఫిష్. అన్న మీకు వంట వచ్చా అన్న? రైస్ పెట్టడం వచ్చు అన్న, స్విచ్ చేయటం కుక్కర్లో అంతే. రైస్ నానబెట్టి పెడతారు కదా, పెట్టి స్విచ్ చేసి మళ్ళీ స్విచ్ ఆపుతా. వంట నేర్చుకుంటే జీవితం నాశనం అయిపోయినట్టే. నువ్వు నేర్చుకోకు. ఇది చేస్తున్నావే, ఇది పర్ఫెక్ట్ జాబ్. నువ్వు వంట నేర్చు నాకు వచ్చు అని రేపు చెప్పావనుకో, సగం జీవితం నీ కిచెన్లోనే పట్టుద్ది. వచ్చినా రాదని చెప్పు, వాళ్ళు చేసి పెడతారు, తినిపెట్టు. వచ్చిందని కమిట్ అయ్యావా, నీకు నీ పిల్లలకి, రేపు వాళ్ళ పిల్లలకు కూడా నువ్వు జీవితాంతం వండుతూనే ఉంటావు. నువ్వు చేస్తున్నది ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఉంది, అదే చేయాలి లైఫ్ లాంగ్. మనం తినాలి. ఓకే అన్న. మరి మీరు బీటెక్ అప్పుడు చదివేటప్పుడు మీరు హాస్టల్ అలాగా బయట రూమ్ తీసుకుని ఉండేవాడిని. వండుకోవాలి కదన్నా, బయట మెస్లో తినేవాళ్ళం కార్డ్స్ పెట్టుకొని. ఎందుకు మనకు అంత కష్టం? నువ్వు వండుకునేవాడు ఇంటి అప్పట్లో? నేను ఇంట్లో తినాలే కన్నా, ఇంటి నుంచి వచ్చేవాడు. ఇంటి నుంచి వచ్చిపోయేవాడిని. నేను బాక్సులు తీసుకొచ్చి పక్కన కూడా పెట్టేవాడిని. మిగిలేదారా? బాక్సులు తెచ్చి పక్కన వాళ్ళకి కూడా పెట్టేవాళ్ళంట. మరి కెమెరా ఉందని మరి. అరే విజ్ఞాన్లో మీకు మర్చిపోలేను ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ ఏమన్నా? విజ్ఞాన్ మహోత్సవ్, దానివల్ల నేను ఇటువైపు టర్న్ తీసుకున్నా. కాలేజీలో అప్పటి వరకు సరదాగా రావటం, సినిమాలు చూడటం తప్ప మనకంటూ ఐడెంటిఫికేషన్ లేదు. విజ్ఞాన్ మహోత్సవ్లో ఒక స్కిట్ చేసి అక్కడ ఒక ప్రైజ్ తీసుకున్నాం. ఆ రోజు నుంచి మనల్ని గుర్తించడం స్టార్ట్ చేశారు. ఆ రోజు వాళ్ళు గుర్తించబట్టి ఇక్కడికి వచ్చాం.
అదే మెమరబుల్ రా. నువ్వు కూడా చేసావా మహోత్సవంలో? ప్రైజ్ తీసుకున్నావా? ఇచ్చారా లాక్కున్నావా? క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారన్నా. క్యాష్ ఇచ్చారా? 975 రూపాయలు. అబ్బో. వద్దులే మళ్ళీ నా గురించి చెప్పి మళ్ళీ చెప్పురా, అప్పుడప్పుడు చెప్పు, బోర్ కొడుతుంది చెప్పు. విజ్ఞాన్ మహోత్సవ్ ఫస్ట్ జనవరి 26 స్టార్ట్ చేసిన నాటకం అన్న నేను. అప్పటి నుంచి ఆల్మోస్ట్ 50+ స్టేజ్ షోస్ చేశానన్న. ఓకే. ఓన్లీ ఇన్ విజ్ఞాన్. వీడు నా జూనియర్ అని కాస్త కామెడీ చేస్తున్నాను, వీడు వెరీ టాలెంటెడ్. మళ్ళీ దీన్ని పెట్టి ఒక ఎదుగుతున్న కమెడీని తొక్కుతున్న అనిల్ రాబుల్లో నన్ను తొక్కకండి, ఓకేనా? అది చెప్పురా రే. లేదు, అన్నయ్యతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. కలిసిన 1-2 సార్లు అయినా చాలా మన అన్నట్టు ట్రీట్ చేస్తారు నన్ను. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎదుగుతున్న కమెడీ అన్నారు చూడండి, ఆ మాట చాలన్నారు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మళ్ళీ పెట్టుకున్నావుగా నీ మీద స్పాట్ లైట్. మ్యాటర్లోకి రా. సరే అన్న, గుత్తి వంకాయ పులావ్ ఎలా విత్ రాగి సంగటి ఎలా ఉంది? అదిరిపోయింది. ఈ కాంబినేషన్ ఎప్పుడు ట్రై చేయాల. రాగి సంగటి, నాటుకోడి చికెన్ తిన్నా. దీంతో గుత్తి వంకాయ అనేది చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే నెయ్యి మిక్స్ రాగి సంగటి. ఓకే. గుత్తి వంకాయలో కూడా నెయ్యి వేయించాను మీకోసం. ఓహో, చాలా బాగుంటుంది టేస్ట్. అంటే నువ్వేళ్ళు వండలేదు కదా లోపల కిచెన్లో? జస్ట్ చెప్పాను అంతే. చెప్పినా చెప్పుకోవచ్చు, వివాహ వెళ్ళిపోయి నేను వండి తీసుకొచ్చానన్నా నీ మీద ప్రేమతో అని. సందీప్ అన్న కొడతాడు పొరపాటు చూస్తే ఈ వీడియో. మరి నువ్వే ఆడొచ్చావురా అని. ఓకే. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ ఫస్ట్ డే షూట్. అవి మీరు మొన్న మన సుధీర్ అన్న ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కూడా చెప్పారు. ఫస్ట్ 2 సార్లు ఎంటర్ అవ్వగానే అడుగుతున్నారు, ఓకేలే మన వాళ్ళు అనుకున్నారు. 3-4 ఏమో అలవాటు అయిపోయింది అనే సెన్స్ తో. సుధీర్ అన్నతో ఇంటరాక్షన్ మీకు ఇది ఫస్ట్ టైమా? లేదు, నాకు అప్పటి నుంచే తెలుసు. 2016 నుంచే. అతను అప్పుడు అప్కమింగ్ ఆఫీస్కి వచ్చి కలిసాడు, సినిమాలో యాక్ట్ చేద్దామని. సుప్రీంలో కూడా యాక్ట్ చేశాడు, చిన్న వేషం, డైరెక్టర్ క్యారెక్టర్ చేశాడు. అప్పటి నుంచి తెలుసు. మంచి హార్డ్ వర్కరు. అంటే తన మీద తన జోక్స్ వేయించుకుంటూ కామెడీ జనరేట్ చేయడం అనేది చాలా రిస్క్తో కూడింది. అంటే తన క్యారెక్టర్కి డ్యామేజ్ అయ్యే పంచులు కూడా తన మీద వేయించుకునేవాడు. పర్సనల్ లైఫ్లో అలా కాకపోయినా పాప ఉన్నాడో లేదో మనకు తెలియదులే, కానీ మన షో ద్వారా లేపుదాం. పర్సనల్ లైఫ్లో పాప మంచోడైనా కూడాను పైన జోక్లు వేయించుకుంటూ చేయడం అనేది చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు. అండ్ చాలా మంచి పొజిషన్కి వచ్చాడు. అండ్ ఈ షోని నాతో పాటు అంటే చైర్మన్గా నేను, హోస్ట్గా తను, దీపిక, కంటెస్టెంట్స్ మన వాళ్ళందరూ, మన బ్యాచ్ అందరూ ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ ద గ్రేట్ థింగ్ ఏంటంటే ఇచ్చిన ప్రతి థీమ్ చాలా కష్టమైన థీమ్ వీళ్ళకి, దాన్ని ఎక్స్ట్రాడినరీగా డెలివర్ చేశారు. అండ్ కాన్సెప్ట్ కూడా యూనిక్ కాన్సెప్ట్. అంటే అక్కడ పెర్ఫామ్ చేస్తుంటే లైవ్ ఓటింగ్. అంటే ఇప్పుడు నువ్వు ఫుడ్ పెడితే బాగుందో లేదో మొహమ్మే చెప్పడం, అలా ఇప్పుడు బాగాలేదని అనుకోని పరిస్థితి ఏంటి? కాబట్టి అంత రిస్క్తో కూడుకున్న లైవ్ లో గ్యాలరీలో కూర్చొని ఓట్స్ చేస్తుంటారు, వీళ్ళు పెర్ఫామ్ చేయాలి. నీకు పరిస్థితి ఏంటి? ఒకవేళ అక్కడ నీ గ్రాఫీ పెరగలేదు, నీ పరిస్థితి ఏంటి? నువ్వు చేస్తున్నావు, ఎవడు నవ్వట్లేదు, ఎలా ఉంటుంది నీకు? సో అలాంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. వీళ్ళు చేస్తుంటారు, సైలెంట్గా ఉంటుంది వెదరు, దాంట్లోంచి కూడా నవ్వించాలి. కష్టం. దాంట్లో సుధీర్ అన్న వెనతో పెట్టిన విద్య ఆయన ఏదైనా ఈజీగా. సుధీర్ అన్న నవ్వించలేదురా, సుధీర్ అన్న మేము దాన్ని నడిపించాం. నవ్వించింది వాళ్ళు. ఏం మాట్లాడుతున్నావు? నవ్వించింది వాళ్ళు, నడిపించింది మేము. చెప్పాలి. సరే ఓకే, చెప్పు. నేను కూడా నా మీద ఎంతమంది స్పోర్ట్స్. సుధీర్ కూడా చేశాడు, సారీ, స్కిట్స్ లో మొత్తం తనే చేశాడు, తను కూడా ఉన్నాడు. ఓకే అన్న, ఇందాక ప్రోమోలో మీరు ఒకటి చెప్పారన్న, నోరు తిరగలేదన్న నాకు అది. మజ గజ నువ్వు అన్న పదం కరెక్ట్గా సెన్సార్ చేసి బీప్ వేసుకో, లేకపోతే అయిపోతావు. నీ పక్కన ఉన్నందుకు నేను అయిపోతాను. మనోభావాలు దెబ్బతిని మొత్తం రోడ్డు మీదకి వస్తాను. మాట్లాడొద్దు నువ్వు అసలు దాని గురించి పలకించు, నేను చెప్తా. నువ్వు ఒక్క పదం ప్రొనౌన్స్ చేసినా అది బూతులాగే వస్తుంది. అది చాలా పద్ధతిగా ఒక తెలుగు భాషలోకి సంబంధించిన ఒక పదం రా. నేను చెప్తాను, విని ఓ ముద్ద నోట్లో పెట్టు, అంతేగాని దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలని కూడా అనుకోకరా రే, చాలా బూతులు వస్తున్నాయి. రాజనందను లమందా కందలిత హృదయార విందులైరి. అదొకటి విందు అనేది కరెక్ట్ ఉంది కాబట్టి ప్రొనౌన్స్ చేసావు, వెరీ గుడ్. అర్థం ఏంటన్నా? నాకు తెలియదు. చిన్నప్పుడు ఎప్పుడో మాస్టర్ చెప్పారు, 1-4 సార్లు బట్టి పట్టించారు. ఆ ఏజ్లో బట్టి పడితే ఎలా ఉంటుంది? వచ్చేసింది మైండ్కి. 10 ఇంకో జనరేషన్ గుర్తుండిపోద్ది మనకి. చిన్నప్పుడు అలా మగ్గింగ్ అలా ఉండేది మనకి స్కూల్లో. సో అలా బట్టి పట్టింది, అలా గుర్తుంది. నిజంగా దానికి అర్థం తెలియదు, తెలుసుకోవాలని నేను చూస్తాను ఎక్కడన్నా చూసి. మళ్ళీ నన్ను చూసేవాళ్ళు అనుకుంటా, వీడు అంత తెలుగు భాష మీద ఉడుకున్న పట్టు ఏంటి అనుకుంటారు. దాన్ని ఎందుకు పోగొట్టుకోవటం? ఇది కూడా ఎడిట్ చేయవా? నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు ఆవకాయ వెజ్ పులావ్కి వెళ్దాం అన్న. ఓకే, ఛానల్కి ఎవరైనా సెలబ్రిటీ వస్తున్నారు అంటే వాళ్ళు వస్తున్నారని చెప్పి ముందు రోజు నేను కమ్యూనిటీ పోస్ట్ పెడతానన్న. ఓకే, ఇదిగోండి పెట్టాను, మీరు వస్తున్నారు అని. ఆల్మోస్ట్ ఆల్ జస్ట్ చూడండి 100 కామెంట్లు. దేవుడా నాకు ఎప్పుడు రాలేదండి బాబు ఇన్ని.
సీరియస్లీ ఇవన్నీ వచ్చినాయి అన్న మీకోసమే. ఇందులో కొన్ని అన్నీ అడగలేనులే కానీ కొన్ని సెలెక్ట్ చేసి కొన్ని అడుగుదామన్నా. తిట్టింది ఏదన్నా ఒకటి చదువురా. సీరియస్లీ పొగడతలు ఓకే, ఎవడన్నా తిట్టి ఈడితో ఎందుకు రాని తిట్టి అని ఉన్నాయి. కెమెరా ఆఫ్లో కూడా వద్దు అనుకున్నాను, మీరేం ఆన్లో చదవమంటున్నారు. మనం ఎవరు తిడతాడు? అది మనం ఏం చేసామని తిడతారు. అంతే కదా, తిడితే దీని తర్వాత తిట్టాలి. చదువు. ఫస్ట్ దన్నా, హాయ్ తేజ బ్రో, యూ డు డే గ్రేట్ జాబ్. ఏ డిడే గ్రేట్ జాబా? ఏం చేయకుండా డిడే గ్రేట్ జాబ్ ఏంటి? అరే నువ్వు రాసుకొచ్చావు కదా కామెంట్లో. As I observed, Anil sir is happy, going person. He will smile and spread that smile to others around him. What is motivation to be like this kind of a person? ఒకటి నెక్స్ట్ ఏంటంటే, ఇన్ కేస్ టఫ్ పేజెస్లో సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? అప్పుడు ఇలాగే నవ్వుతూ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతారా? అంటే మంచి ప్రశ్న అడిగాడు కుర్రోడు. మనం హ్యాపీ గోయింగ్గా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనం పాజిటివ్గా ఉండాలి. 2, మన పక్కన వాడు ఎదుగుతున్నప్పుడు ఇంకా పాజిటివ్గా ఉండాలి. అది వాడు ఎదుగుతున్నప్పుడు మనం పిసుకున్నాం అనుకో, మన పాజిటివిటీ పోయిద్ది, దానివల్ల మన హ్యాపీనెస్ పోయిద్ది. కాబట్టి మనం మనతో పాటు పక్కన ఉన్న వాళ్ళు అందరూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలనుకుంటే లైఫ్ చాలా ఇలా వాడు అన్నాడు, మన కుర్రోడు అన్నట్టు హ్యాపీ గోయింగ్గా ఉంటుంది అంతే. నెక్స్ట్ అనిల్ రావుపూడి గారు, మీరు కామెడీ మూవీస్ చాలా చేశారు. వి ఆల్ లవ్ యువర్ కామెడీ మూవీస్. కామెడీ మూవీస్ కాకుండా ఏదన్నా జోనర్ చేయాలనిపిస్తే మీరు ఏ జోనర్ టైప్ సెలెక్ట్ చేసుకుంటారు? ఇప్పుడు NBK 108 అదే ఒక డిఫరెంట్ జోనర్ చేయబోతున్నాను. సో డెఫినెట్గా యూ విల్ ఎక్స్పీరియన్స్ దట్. డిఫరెంట్ జోనర్ ఫ్రమ్ అనిల్ రావుపూడి గారు. ఎక్సెప్ట్ అంటే కామెడీ కూడా ఉంటారు కదా బాలయ్య బాబు గారు, ఆ టింజ్ ఉంటుంది డెఫినెట్లీ. దాని గురించి ఎక్కువ క్వశ్చన్ కొన్ని అడగలేదు, ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నారు. కమింగ్ డేస్లో మీకు అప్డేట్స్ ఉంటాయి దాని గురించి అంతే. నెక్స్ట్ అన్న, హాయ్ విజ్ఞాన్. ఇట్ ఈస్ ఏ మన వాళ్ళు ఎవరు రాశారన్న, సీరియస్లీ. మీ టూ ఫ్రమ్ విజ్ఞాన్ అండ్ ఐ రియల్లీ వాంట్ టు ఆస్క్ బోత్ ఆఫ్ యూ వై యూ హ్యావ్ చూజన్ ఇంజనీరింగ్ ఫస్ట్ అండ్ దట్ టూ ఫ్రమ్ విజ్ఞాన్. అది చదువు ఇంజనీరింగ్ కూడా అంటావాడు, మన విజ్ఞాన్ కుర్రాడన్నా. కుర్రాడు. అరే నాన్న బంగారం, అక్కడ సీట్ వచ్చింది అక్కడికి వెళ్ళిపోయారా? ఉన్న వాటిలో మనకు వచ్చిన ర్యాంక్ అదే బెస్ట్ సీటు. కళ్ళు మూసుకొని అన్ని వెళ్ళిపోయాను. అంటే ఇప్పుడు సార్ ఆన్సర్ చెప్పారు, మరి నా ఆన్సర్ నేను మీరు ఓకే అంటే చెప్తాను. ఇక విజ్ఞానికి వెళ్ళే ముందు చాలా భయపెట్టారు. ఫస్ట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, రత్తయ్య గారు మామూలుగా ఉండదు, డిసిప్లిన్. అక్కడితో సగం మనకి వేషాలు వేయకూడదు అనేది సగం చచ్చిపోద్ది కాలేజ్ డిసిప్లిన్. దీన్ని బట్టి నిజంగా వెరీ డిసిప్లిన్ సిస్టమ్ కాలేజ్లో. చాలామంది కెరీర్ ఓరియంటెడ్గా చాలామంది లైఫ్లో బాగా సెటిల్ అయిన కూడా ఉన్నారు అక్కడ మన కాలేజ్ నుంచి, చాలామంది. ఇంక్లూడింగ్ నువ్వు కూడా. అప్కమింగ్లో అన్న అవుతుంది ఎప్పటికైనా. అండ్ పొగిడినప్పుడు ఓకే అనరా, మళ్ళీ అప్కమింగ్ ఎందుకు? నా తీసేవే ఓన్లీ సార్ కొద్ది మారన్రా, అప్డేట్ కానరా. ఆవకాయ వెజ్ పులావ్ అయిపోయింది. నెక్స్ట్ సాంబార్ రైస్, ఆవకాయ బిర్యానీ, వెజ్ పలావ్ అది బాగుంది. ఇది సాంబార్ రైస్ నా ఫేవరెట్, ఇది కూడా చాలా బాగుంది. వెజ్లో మీరు బాగా ఇష్టంగా తినే ఫుడ్ ఏంటన్నా? నేను పోతాను, బయటకు వెళ్ళిపోతున్నా. నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ ఏనా దాని గురించి ఏమైనా మాట్లాడతాను. మనం కలిసిన పర్పస్ ఏంటి? December 2 ప్రీమియర్స్ పడుతుంది, కామెడీ స్టాకేజ్ గురించి ఏదైనా అడగరా? ఎంతసేపు వెజ్ తింటున్నాగా ఒక పక్క, ఇంకా తినబోయే దాని గురించి కూడా అడగడమా? తినేది వదిలేసి తినబోయే దాని గురించి టైం అంతా దాని గురించి మాట్లాడవు 2 ముక్కలు. సరే అండి, కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ December 2 నుంచి ఆహారాలో ప్రీమియర్ అవుతూ ఉంటుంది. దాంట్లో మన అనిల్ రావుపూడి గారి జడ్జిగా, వాళ్ళిద్దరు యాంకర్లుగా, మిగిలిన మా తోటి కమిడియన్స్ అందరూ యాక్ట్ చేశారన్న. అన్న ఇప్పుడు మీకు వెజ్లో ఫుడ్ ఇష్టం ఏంటి? అరే దాని గురించి కొద్దిగా ఎలాబరేటెడ్గా మాట్లాడదాం. సరే అన్న, ఓకే. నౌ టోటల్లీ ఆన్ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్. ఇప్పుడు వరుస పెట్టి దాని మీద క్వశ్చన్లు అడుగుతానన్నా, మనం దాడి చేద్దాం కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, మొత్తం ఎన్ని ఎపిసోడ్లు అన్న? 10 ఎపిసోడ్లు మీరే జడ్జిగా ఉన్నారా అన్న? నన్నే పెట్టారా? అదృష్టవశాత్తు నన్ను తీసేయలేదు మధ్యలో, నా పెర్ఫార్మెన్స్ బాగుందని నన్ను ఉంచారు. 10 ఎపిసోడ్ సీజన్ మొత్తానికి నేనేరా? అంటే మీరు జస్ట్ అలా గెస్టర్లే వచ్చి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇంకో దాంట్లో కూడా చూసాం ఒక టీవీ షో, అలా వచ్చి ఓపెనింగ్ ఎపిసోడ్ గెస్టర్లే. నీకు ఆ డౌట్ వచ్చిందా? అందుకని అడిగాను. ఇదేంటంటే కంప్లీట్ నేనే ఉన్నాను. 10 ఎపిసోడ్స్, ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క థీమ్ ఉంటుంది. అండ్ ఎవ్రీ థీమ్ మనకి రియల్ లైఫ్లో బాగా కనెక్టింగ్గా ఉండే థీమ్ ఉంటుంది. అంటే మన వాళ్ళు చేసే కామెడీ మన లైఫ్లో ఎక్కడో జరిగే ఉంటుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్లో లాక్కొచ్చి కామెడీ చేస్తారు. అది ఈ షోలో ఉన్న ఇంకొక యూనిక్ క్వాలిటీ. నాకు మీరు చెబుతుంటే చూసాము, చాలా ప్రామిసింగ్ గా ఉంది. నువ్వు ఎక్కడెక్కడ ఫుడ్లు అన్ని తెచ్చి తినిపిస్తావు కదా, హ్యాపీగా తింటారు కదా గెస్ట్లు. ఎందుకు ఫుడ్ అనేది ఒక కనెక్టింగ్ పాయింట్. ఇది కూడా అదే.
కామెడీ దట్ విత్ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్. ఏంటో నేను తింటూ నీలాగా మారిపోయాను. నీ షో గురించి హైలైట్ చేస్తాను నేను కూడా, ఇది వదిలేసి. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? 6 నెలల సహవాస దోషం అంటారు మన 6 నిమిషాలు కలిసిపోయామన్నా. యాక్చువల్గా అదే చెప్తున్నాను. మామూలుగా బిగ్ స్క్రీన్ మీద ఆ రకంగా నవ్వులు పోయించి అనిల్ రావుపూడి గారితో స్మాల్ స్క్రీన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే ఒక కొత్త షోని ఇంట్రడ్యూస్ చేసి దాన్ని సార్ని ఎన్నుకొని ఇక చెబుతున్నా. మామూలుగా సార్ విత్ స్క్రిప్ట్ ఉంటేనే అల్లలాడిచ్చేస్తారు. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఎపిసోడ్ లైవ్లో చూశానన్నా. మీరు ఆ జనంలో నేను ఒకరిని నేను మిమ్మల్ని పలకరిద్దాం అనుకున్నా కానీ అక్కడ చాలా హడావిడిగా ఉంది షూటింగ్ వాతావరణం, కదిలీ లేదు. వేషం సరిగ్గా లేదని ఫీల్ అయి వెళ్ళిపోయి ఉంటావులేరా. షూటింగ్ చూస్తానికి వచ్చాను, యాక్ట్ చేయలేదండి దాంట్లో. ఓకే ఓకే చెప్పు. లైవ్లో నేను చూస్తున్నప్పుడు సార్ ఎంజాయ్మెంట్ అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు అన్న. అయితే నేను ఓకే అనిల్ రావుపూడి కానీ షూటింగ్ స్పాట్లో చూశాను, బయట పర్సనల్గా చూశాను, కానీ ఒక కామెడీ షోలో ఆ రకంగా ఎంజాయ్ చేస్తూ హార్ట్ఫుల్గా నవ్వుతున్నాం అన్న. సీరియస్లీ నాకు అది భలే అనిపించింది. ఎందుకంటే ప్రోమోలో కూడా అది స్పష్టంగా కనపడింది కూడా. అండ్ ఆ రకంగా మనిషి ఎంజాయ్ చేసి, ఇందాక ఎవరు అడిగారు అంత ఈజీ గోయింగ్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని, ఆ రకంగా ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా ఎంజాయ్ చేయాలంటే కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ చూడండి. అండ్ ఆ క్రెడిట్ ఎంటైర్ టీమ్కే, అంటే చేసిన పెర్ఫార్మర్స్ అంటే మన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన మన నితిన్ భారత్ అండ్ వాళ్ళ టీమ్ అండ్ సోల్ ప్రొడక్షన్ ఎవ్రీబడి లుక్ దగ్గర నుంచి కేర్ తీసుకున్నారు వాళ్ళు. అండ్ ఒక్కొక్కసారి ఎలా ఉండేదంటే అవినాష్ ముఖ్యంగా అందరూ అవినాష్కి ఏంటి ఫుల్ అటు ఇటు బిజీగా ఉండొచ్చేవాడు, ప్రాక్టీస్ చేయకుండా ఎక్కేసి కూడా వాడు అసలు ఏమీ లేని దాన్ని కూడా నవ్వించేసేవాడు. సో అలా వర్కౌట్ అయింది కొన్ని చోట్ల. సో అంటే ఇంతమంది కమిటీ వేణు సీనియర్ మోస్ట్, ఆ సీనియర్ మోస్ట్ని కూడా కిండల్ చేస్తూ ఎలా రెస్పెక్ట్ చేస్తూ ఒకవైపు రెస్పెక్ట్ ఇస్తూ ఆడుకునేవాళ్ళు. సో ఉన్న దీంట్లో కామెడీతో పాటు అక్కడ ఉన్న అందరం కలుపుకొని ఒక లైక్ అంటే ఒక కంపెనీలో మనందరం కలిసి వర్క్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో ఒక చైర్మన్, వాళ్ళ ఒక కంటెస్టెంట్లు, వాళ్ళ స్టాక్స్ అని, వాళ్ళ ఇన్వెస్టర్స్, ఇది ఒక కంపెనీ అని, నేను ఒక బాస్, సుధీర్ నా దగ్గర జాబ్ చేస్తున్నట్టు, దీపికా పిల్లి అలా డిజైన్ ఉండబట్టి ప్రతిరోజు ఒక్కొక్క ప్రాజెక్ట్ చేసింది. సో అది వెరైటీగా అనిపించింది. సో డెఫినెట్గా నేను అంత పగలబడి ఎంజాయ్ చేశాను, నవ్వి చూసేవాళ్ళు కూడా అంతే బాగా ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను. ఇంతమంది కమెడియన్స్లో వీళ్ళు బాగా చేశారు తేజ ఒక ఇద్దరు అంటే వీళ్ళని కదా అందరూ బాగా చేశారు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు హైలైట్ అవుతారు. ఒక్కొక్క రోజు ఓటింగ్ వాళ్ళకి ఎక్కువ పడుతుంది, ఒక రోజు ఇంకో వాళ్ళకి పడుద్ది. అంటే వాళ్ళకి వచ్చిన కాంపిటేటింగ్ స్పిరిట్ ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ నేను బాగా చేయాలని ఇంకొకరు, అలా అందరూ బాగా చేశారు, ఇంక్లూడింగ్ సుధీర్ కూడా ఏంటి 2 రౌండ్లు హోస్ట్ చేసి 3rd రౌండ్ తను కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయి స్కిట్ చేసి వచ్చేది. సో తను కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండేది. అండ్ దాంట్లో నన్ను కూడా అప్పుడప్పుడు నన్ను ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. అండ్ ఎవ్రీ సెగ్మెంట్కి దాన్ని ఒకటి స్పాంటేనియస్ రౌండ్స్ పెడుతుంటాం. సో ప్రతిదీ కూడా ఒక చిన్న యూనిక్ అప్రోచ్ ఉండింది. సో స్పాంటేనియస్ రౌండ్ అయితే చాలా కష్టమైంది, అప్పటికప్పుడు చేయాలి వాళ్ళు నవ్వించడం. స్క్రిప్ట్ మనం ప్రిపేర్ అయ్యి నవ్వించితేనే 10 పంచులు వేస్తే 5 నవ్వుతారు. మరి అప్పటికప్పుడు నవ్వించడం అనేది ఇంకా రిస్క్ కదా. సో అందుకే అంత ఛాలెంజింగ్గా ఉండింది షో. నేను అందుకే దీనికి రావటం, దీంట్లో నేను పార్టిసిపేట్ చేయడానికి అదొక రీజన్ కూడా. దాన్ని స్పాంటేనియస్గా చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే అప్పుడు ట్రై చేశాను, వర్కౌట్ కాలేదు, ఆపేసాను. ఏం చేసావు స్పాంటేనియస్గా? స్పాంటేనియస్ విజ్ఞాన మహోత్సవంలోనే అన్న ప్రదీప్ అన్నతో చేశారు స్పాంటేనియస్గా. ఏం చేశారు? మన యాంకర్ ప్రదీప్ అన్నతో, నవదీప్ గారు ఇద్దరు గెస్టులుగా వచ్చారు. 970 రూపాయలు క్యాష్ ప్రైజ్ వచ్చింది. అదే దానికి ఇవ్వలేదా ప్రైజ్? తొందరగా దిగి అన్నారు. అంటే యాక్చువల్గా ఓకే వచ్చింది కాబట్టి జస్ట్ ఒక చిన్నది చెప్తానన్న. నవదీప్ గారు స్టేజ్ ఎక్కి ఇంటరాక్షన్ అవుతున్నారన్న. నేను ఇప్పుడు దాకా నా లైఫ్లో చెయ్యండి, ఎవరైనా నాతో చేపియండి, అప్పుడు చూద్దాం అది అన్నారు. సరే ఓకే. అప్పుడు నేను కింద అప్పుడే మిరాకిల్ మల్లు స్టార్ అని చెప్పి ఒక నాటకం వేసాను. అందులో నేను హీరో. అందులో మా వాళ్ళు మిరాకిల్ మల్లు స్టార్ అనేసరికి నేను స్టేజ్ ఎక్కానన్న. స్టేజ్ ఎక్కి ఏం చేపిస్తావు ఇప్పుడు దాకా నేను లైఫ్లో చేయలేదు, ఏం చేయగలవు అంటే నువ్వు నన్ను ప్రపోజ్ చేయన్నా అన్న. అయిపోయింది. అదేంటయ్యా అన్నాడు. నాకు తెలిసి నువ్వు ఏ అబ్బాయిని ప్రపోజ్ చేసావు, అది నాలాంటి అసలు చేస్తుంటావు, నువ్వు నాకు చెయ్యి అన్న. అక్కడి నుంచి డ్యాన్స్ అది అంతా బాగా అప్పటికప్పుడు ఏదో చిన్న ఆ మూమెంట్ ఆ ఊపులో బాగా మంచి టైమింగ్ చూపించావు, బాగుంది నిజంగా. అదే మన అభియానకు చూపించాను అన్న జబర్దస్త్ లో. అంటే ఆ వీడియో అదే రిఫరెన్స్ తో నేను జబర్దస్త్ వెళ్ళా. గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ అన్న సాంబార్ రైస్ ఎలా ఉంది? అద్భుతంగా ఉందిరా. మీరు తిన్న ఈ ఐటమ్స్ అన్ని తిన్నారు కదా, వీటిలో మీకు బాగా నచ్చింది ఏంటి? నాకు ఇదే ఆవకాయ వెజ్ పలావ్ బాగుంది, రాగి సంగటి గుత్తొంకాయ బాగుంది, సాంబార్ రైస్ ఆబ్వియస్లీ బాగుంది. నెక్స్ట్ టైం అన్న మీకు ఈ వెజ్ అయిపోయింది, నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు సీరియస్లీ చెప్పండి, ఆసమ్ ఫుడ్ ఉంటుంది ఇక్కడ, నేను తీసుకొస్తాను మళ్ళీ మీ దగ్గరికి. ఓకేనా? అండ్ క్లోజ్ చేసే ముందు అన్న రోజ్ మిల్క్, బాదం మిల్క్ అన్న మర్చిపోయి డిలైట్స్ కూడా ఉన్నాయి అన్న. నేను తినిపించరా, దీన్ని ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా ఏంటి?
దాచి పెట్టుకుని పాకెట్లో పెట్టుకుని నేనేదో ఇది ఫస్ట్ నుంచి కొద్దిగా తక్కువ తింటున్నా. నువ్వు ఇంటర్వ్యూ మొదలైన దగ్గర నుంచి ఒక కన్ను దీని మీదే ఉంది నాకు, నువ్వు దాన్ని చిన్నగా స్కిప్ కొడుతున్నావు. ఇది మ్యాంగో డిలైట్ అన్న. ఓకే, చాలా ఫేమస్ మన వాళ్ళ దగ్గర. అద్భుతం. సేమియా కూడా ఉందన్న, అది రబడి విత్ సీతాఫల్ రబడి. ఇదేమో మ్యాంగో డిలైట్, ఇదేమో సేమియా అన్న. ఓకే అన్న క్లోజ్ చేసే ముందు 2 క్వశ్చన్స్. ఓకే, తమిళ్లో విక్రమ్ సినిమాలలోకి యూనివర్స్ ఉంది, అలా మనకు టాలీవుడ్లో యూనివర్స్ క్రియేట్ చేయాలి అంటే నాకు తెలిసి అనిల్ రావిపూడి గారే. నెక్స్ట్ అలాంటి థాట్ ఏమన్నా ఉందా మీకు? డెఫినెట్గా అవకాశం ఉంటే చేస్తా, బాగుంటుంది చేస్తే, ఉంది ఆలోచన అయితే ఉంది. అండ్ ఇది నా పర్సనల్గా నేను ఒకటి చెప్పాలనుకున్నాను. మన తెలుగులో సీక్వెల్స్కి అంత పెద్ద, ఐ మీన్ ఒక మూవీ హిట్ అయిందంటే దాని తర్వాత వచ్చిన సీక్వెల్స్ అంత పెద్దగా ఆడిన దాఖలాలు అయితే లేవు. కానీ మీరు తీసిన F2 దాన్ని మించి F3 ఆడిందండి, దానికైతే చాలా హ్యాపీ. నెక్స్ట్ F4 ఎప్పుడు ఉండబోతుందో చెప్పండి చాలు. ఎలా ఉండబోతుందో మాకు ఆబ్వియస్లీ తెలుసు, అది ఇంకొక 1 or 2 ఫిల్మ్స్ తర్వాత. అంత బాగా జనాలు హ్యాపీగా వచ్చి అన్ని మర్చిపోయి నవ్వుకుంటుంటే ఫ్యామిలీతో సరదాగా 2 సార్లు మా ఫ్యామిలీని 2 సార్లు చూశానన్న. కాబట్టి అది వదలం, కాకపోతే కొద్దిగా టైం తీసుకొని చేద్దాం. 2 సార్లు ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి 2 సార్లు చూశాను. అవునా? బాలయ్య బాబు గారిది కూడా 2 సార్లు చూస్తానన్న. తిట్టుకొని ఉంటారుగా మీ ఇంట్లో వాళ్ళు, దేనికన్నా ఇంత చిన్న వేషం ఇచ్చాడంటే మీ సీనియర్ అని. దాన్ని నిజంగా మా మదర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కెమెరా ముఖంగా చెబుతున్నా ఆ మాట. ఓకే, ఎందుకంటే అన్న సరే మనం ఏం చేసేసిన స్క్రీన్ మీద నన్ను వాళ్ళ అబ్బాయిని చూసుకున్నారన్న. అంత పెద్ద స్క్రీన్, అంతమంది దట్టు మా ఊర్లో చూసా. ఒరే తేజగా అంటావు, నా చిన్న సీన్ అయినా చాలా అన్న, అంత పెద్ద సినిమాలో అంత క్యారెక్టర్ ఇచ్చారు నాకు, చాలా హ్యాపీగా ఉంది. దానికైతే సీరియస్గా చెబుతున్నా అన్న. అండ్ నెక్స్ట్ బాలయ్య బాబు గారి సినిమా కూడా 2 సార్లు వస్తా అన్న. అంటే నువ్వు చేస్తానని ఫిక్స్ అయ్యావు కాదురా? అక్కడ చిన్నది ఇచ్చాను కాబట్టి 2 సార్లు, ఇది 10 సార్లు అని కమిట్ అవ్వచ్చు, పెద్దది ఇచ్చావని. ఇప్పుడు మళ్ళీ అదే అట్ట జిప్ అని వెళ్ళిపోతావు. ఏంటో సార్ పొర్ర సార్ అది. మరి కమిట్ అయ్యేటప్పుడు 10 సార్లు అన్నావు అనుకో. యాక్చువల్లీ నెక్స్ట్ టైం మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి 15 సార్లు చూద్దామని ఫిక్స్ అవుతున్నా ఈ సినిమాని. అది ఇప్పుడు కొద్దిగా స్టే అవుతావు సినిమాలో. అది 2 సార్లు చేసుకుందాం అన్న. ఫైనల్గా 1 word అబౌట్ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్. మేము ఎందుకు ఆహా ఓపెన్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకొని ఇది చూడాలి అంటే మీ మాటల్లో? రీసెంట్ టైమ్స్లో నేను పర్సనల్గా ఇంత హిలేరియస్గా ఎంజాయ్ చేసిన షో ఏదన్నదంటే నేను విట్నెస్ చేశాను. ఇట్స్ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్. అండ్ ఐడియా వైజ్, కాన్సెప్ట్స్ వైజ్, ప్రజెంటేషన్ వైజ్, లుక్ వైజ్, ఎవ్రీథింగ్ ఒక యూనిక్ కాన్సెప్ట్తో వచ్చారు. డెఫినెట్గా ఆల్రెడీ ఆహాకి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అవన్న వాళ్ళు ఎవరున్నా కూడా ప్లీజ్ కామెడీ మీరు సరదాగా మీ స్ట్రెస్ అంతా మర్చిపోయి నవ్వుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ December 2nd నుంచి ప్రీమియర్స్. సో డోంట్ మిస్ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఆహా. కానండి క్లోజ్ చేసే ముందు అన్న ఫుడ్ బాగుందన్నారు, ఆహా గురించి చెప్పారు. ఇంటరాక్షన్ బయలుదేరదాంరా. మొత్తం నీ గురించే కదా మాట్లాడింది, ఇంకా లాస్ట్ నీ గురించే మాట్లాడాలి. 80% ఇంటర్వ్యూ నీ గురించే మాట్లాడాను నేను. సో జోక్స్ అపార్ట్, తేజ నేను ఇద్దరం ఒకే కాలేజీలో చదివాం. ఏ ఇయర్ పాస్ రావు నువ్వు? నేను 2014 అన్న. చాలా జూనియర్ ఇడు, ఒక మూడు జనరేషన్ జూనియర్ నువ్వు అయినా కానీ. సో కాలేజ్లో నేను రత్తయ్య గారితో ఒక ఈవెంట్ ఉంటే రత్తయ్య గారు పరిచయం చేసి, ఇదిగో మన కాలేజ్లో చదివినాడు, బాగా కష్టపడుతున్నాడు ఇండస్ట్రీలో అంటే నేను బాగా అప్రిషియేట్ చేశాను. తన వర్క్స్ కూడా చూశాను. అండ్ ఈ ఛానల్ పర్టికులర్గా చాలా బాగా యూనిక్గా చేస్తున్నావు నువ్వు కూడా, కొత్తగా ఉంది. ఈ ఫుడ్తో ఇంటర్వ్యూ చేయడం అనేది ఇంటరాక్షన్ బాగుంది. సో దీన్ని ఇలాగే కంటిన్యూ చేయి, అలాగే మంచి మంచి క్యారెక్టర్ చేసి లైఫ్లో బాగా పైకి వెళ్ళు. దాన్ని నా సీరియస్ నోట్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్. ఎందుకంటే F3 అప్పుడు చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు నాకు ఓకే అయింది. దానికి ఆహా టీమ్ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెబుతున్నాను. మీరు ఇలాంటి షోలు ఇంకా అనిల్ గారితో చేస్తూ ఉండండి, చేసిన ప్రతి ఒక్కరు నన్ను పిలుస్తూ ఉండండి. ఫుడ్ వీడియోకైనా కనీసం చేసుకుంటాం సార్తో, ఎందుకంటే ఎక్కువ ఇంటరాక్షన్ జరిగింది. నాకు చాలా హెల్దీ, ఐ మీన్ చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి బ్రదర్తో ఇంత ఇంటరాక్షన్ జరిగిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అండ్ అందరూ మర్చిపోకుండా కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ ఆహా. ఆహా ఓహో ఆహా December 2nd నుంచి ప్రీమియర్ అయింది ఆహాలో, మర్చిపోకుండా చూడండి. అండ్ అరే ఫుడ్ కూడా చాలా బాగుంది. వివాహ భోజనంబు మన సందీప్ కిషన్ రెస్టారెంట్ కదా, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆల్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్స్, మంచి ఫుడ్ తిన్నాను ఈరోజు. వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా బాగుంటుంది. వెజ్ తిన్నారు కాబట్టి నెక్స్ట్ టైం నాన్ వెజ్ టేస్ట్ చేస్తాను. డెఫినెట్గా మంచిగా చేస్తున్నారు, మీకు ఎంకరేజ్ చేయండి, టేస్టీ చేయండి. అంటే ఇంటర్వ్యూ ఇమ్మంటావా? సో లైన్ చెప్పమంటావా? మంచిగా చేస్తున్నాడు తేజగాడు, ఇక్కడ పుట్టాడు ఇక్కడ పెరిగాడు అని చేయమంటా, అది కూడా చెప్పంటావా? నీ బయోపిక్ రాయమంటారా? సబ్స్క్రైబ్ ఒక లైన్గా ఉంటుంది, మళ్ళీ దానికి ఒక యాడ్ మంచిగా చేస్తున్నాడు అని చెప్ప. ప్లీజ్ సబ్స్క్రైబ్ టేస్టీ తేజ. సో చాలా మంచి ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు తేజ. కీప్ ఇట్ అప్ రా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.